Welcome to Institute of Mathematical Foundations. We completed 37 chemistry foundation classes. Now we are at what 38 chemistry foundation class. We are at what language of chemistry 38. సో ఇందులో లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో కూడా 3 క్లాసెస్ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు 4th క్లాస్లో ఉన్నాము. ఈ 4th క్లాస్కి సంబంధించింది ఏంటిది? అయాన్స్. లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ అయాన్స్. సో అయాన్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. అయాన్స్ ఆర్ వాట్? ఫార్మ్డ్. అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ due to losing or gaining of electrons. Ions are formed due to what? Losing or gaining of electrons. ఎలక్ట్రాన్స్ లూజ్ చేయడం వల్ల లేదా గెయిన్ చేయడం వల్ల ఫామ్ అవడం జరుగుతుంది. ఈ రెండు ప్రాసెస్ల ద్వారా ఫామ్ అవుతున్నాయి కాబట్టి అయాన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ how many types? 2 types. Those are called as what? Cations, and second one is what? Anions. Cations and anions. Cations అంటే ఏంటివి? వేటిని cations అంటారు? Cations అంటే ఏంటివిరా? పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్. పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ cations. పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? cations. సో అయాన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే దాన్ని క్యాటయాన్ అనాలి. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి మరి cations? Cations are formed due to losing of electrons. Due to what? Losing of electrons. Electrons lose చేయడం వల్ల ఫామ్ అవడం జరుగుతుంది. How cations are formed? Cations are formed due to losing of electrons. So the charge of cations, the charge of cation is equal to the number of electrons loosed. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లూజ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఉందనుకోండి, 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసింది కాబట్టి ఇది +1 చార్జ్ వస్తుంది. అదే మెగ్నీషియం ఉందనుకోండి, ఇది 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది కాబట్టి +2 చార్జ్ వస్తుంది. అదే అల్యూమినియం ఉందనుకోండి, ఇది 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది కాబట్టి +3 చార్జ్ వస్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే అంత చార్జ్ రావడం జరుగుతుంది. ఇక క్యాటయాన్స్ని ఏవి ఫామ్ చేస్తుంది? మెటల్స్ ఆర్ ఫార్మ్డ్ క్యాటయాన్స్. మెటల్స్ ఫామ్ క్యాటయాన్స్. ఎందుకంటే మెటల్స్కి ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి అవి క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి. ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటే టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మెటల్స్కి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి. సేమ్ పాయింట్స్ యానియాన్స్కి చెప్పండి. ఏం రాయొచ్చు? ఫస్ట్ వాట్ ఈజ్ యానియాన్స్? నెగటివ్ చార్జ్డ్ అయాన్స్. Negative charged ions are called anions. Negative charged ions are called as what? Anions. Anions ఎట్లా ఫామ్ అవుతాయి? Anions are formed due to gaining of ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం వల్ల ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చార్జ్ ఆఫ్ యానియాన్. The charge of anion is
ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే గెయిన్ చేస్తుందో అంత ఛార్జ్ వస్తుంది. ఫ్లోరిన్ ఉందనుకోండి, 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది కాబట్టి దాని నెత్తి మీద 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్. ఆక్సిజన్ ఉందనుకోండి, కనబడుతుంది, ఆక్సిజన్ ఉందనుకోండి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది కాబట్టి -2 ఛార్జ్ వస్తుంది. నైట్రోజన్ ఉందనుకోండి 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది కాబట్టి -3 ఛార్జ్ వస్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే అన్ని యూనిట్స్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక యానయాన్స్ని ఎవి ఫామ్ చేస్తావి? యానయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ ఆల్వేస్ రెడీ టు ఫార్మ్ యానయాన్స్. నాన్ మెటల్స్ ఎప్పుడు ఏం ఫామ్ చేస్తాయి? యానయాన్స్ను ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాటయాన్స్కు ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే వీటిని అసిడిక్ రాడికల్స్ అంటారు. ఓకేనా? అసిడిక్ రాడికల్స్ అంటారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి బేసిక్ రాడికల్స్ అంటారు. బేసిక్ రాడికల్స్ అంటే బేసిక్ నేచర్ ఉన్న అయాన్స్. ఇవి అసిడిక్ నేచర్ ఉన్న అయాన్స్. అసిడిక్ నేచర్ ఉన్న అయాన్స్ అవి, బేసిక్ నేచర్ ఉన్న అయాన్స్ ఇవి. సో ఇది క్యాటయాన్స్కు యానయాన్స్కు సంబంధించిన ప్రైమరీ కాన్సెప్ట్. ఇప్పుడు మనకు కొన్ని క్యాటయాన్స్ నేర్చుకోవాలి, కొన్ని యానయాన్స్ నేర్చుకోవాలి. అవి రెండు నేర్చుకుంటేనే వాటి ద్వారా ఫామ్ అయ్యే ఫార్ములాస్ మనకు వస్తాయి. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఫార్ములాస్ నేర్వమన్నారు అనుకోండి, మీకు నేర్వడం చాలా 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 కష్టం. అదే ఒక 30 క్యాటయాన్లు 30 యానయాన్లు నేర్చినారనుకోండి, 30 × 30 ఎంత? 900 కాంపౌండ్స్ వస్తాయి మీకు. కాబట్టి మీరు క్యాటయాన్స్ యానయాన్స్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? రైట్, ఇవి కాపీ చేసుకోండి. ఇప్పుడు క్యాటయాన్స్ లోపల డిఫరెంట్ క్యాటయాన్స్ మనకు రావాలి. ఇవన్నీ కూడా మీరు నేర్వాలి. ఓకేనా? సో యూని పాజిటివ్ క్యాటయాన్స్ అంటే ఏంటివిరా? యూని పాజిటివ్ క్యాటయాన్స్ అంటే +1 చార్జ్ ఉన్న క్యాటయాన్స్. రాద్దాం. +1 చార్జ్ ఉన్న క్యాటయాన్స్. ఒకటి H+1, దీన్ని ఏమని చదవాలి? హైడ్రోజన్ అని చదవాలి. మీకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పినాను. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం చెప్పినాను. ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ కాబట్టి రాయం. ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ +1 యూనిట్ ఆఫ్ క్యాటయాన్ ఫామ్ చేస్తుంది కదా. అక్కడ అందుకే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పడానికి గల రీజన్ దీనికోసమే చెప్పినాను. సో ఇప్పుడు లిథియం, Li+1 అంటే ఏంటి? లిథియం. Na+1 అంటే ఏంటి? సోడియం. K+1 అంటే ఏంటి? పొటాషియం. Rb+1 అంటే ఏంటి? రుబీడియం. Cs+1 అంటే ఏంటి? సీజియం. దీంతో పాటు +1 యూనిట్ ఉన్న ఛార్జ్ ఇంకా కొన్ని రాసుకోండి. NH4+1 ఉంటే దాన్ని అమోనియం అని చదవాలి. ఏమని చదవాలి? అమోనియం. pH4+1 ఉంటే దాన్ని ఏమని చదవాలి? పాస్పోనియం. ఏమని చదువుతారు? పాస్పోనియం. Ag+1 ఉంటే దాన్ని ఏం చదవాలి? సిల్వర్ అని చదవాలి. Ag+1 ఉంటే దాన్ని ఏమని చదువుతారు? సిల్వర్ అని చదవాలి. ఇవన్నీ కూడా యూని పాజిటివ్ క్యాటయాన్స్. ఇక బై పాజిటివ్ క్యాటయాన్స్ ఏంటిరా? బై పాజిటివ్ క్యాటయాన్స్ చూద్దాం. బై పాజిటివ్ క్యాటయాన్స్ ఏంటివి అని అంటే బెరీలియం, magnesium అంటే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. రేడియం ఈజ్ రేడియో యాక్టివ్ కాబట్టి రేడియో యాక్టివ్ కాంపౌండ్స్ మనం చదవం. దాని తర్వాత ఇవి ఫస్ట్ ఇది రాయండి. బెరీలియం, దీని ఫార్ములా ఏంటి? Be+2.
మెగ్నీషియం బై పాజిటివ్ కాబట్టి +2, కాల్షియం బై పాజిటివ్ +2, స్ట్రాన్షియం బై పాజిటివ్ +2, బేరియం బై పాజిటివ్ +2, జింక్ జడియన్ బై పాజిటివ్ +2. జింక్తో పాటు జింక్ క్యాడ్మియం కూడా ఉంటుంది, క్యాడ్మియం Cd+2. ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బై పాజిటివ్ క్యాటయాన్స్. నెక్స్ట్ వన్ ట్రై పాజిటివ్ క్యాటయాన్స్. ట్రై పాజిటివ్ క్యాటయాన్స్ ఏంటివి? ట్రై పాజిటివ్ క్యాటయాన్స్ B+3 బోరాన్. లెట్ ఐ రైట్ వాట్ లైక్ దిస్. మనం దాని పేరు రాసినాక సింబల్ రాద్దాం. సో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో బోరాన్ ఏంటి? దాని ఫార్ములా B+3, అల్యూమినియం Al+3, గ్యాలియం Ga+3, ఇండియం In+3. కానీ ఇది In+1 స్టేట్లో స్టేబుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. In+3 బదులు In+1 స్టేట్లో స్టేబుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. నాట్ In+3 యూ కెన్ టేక్ థాలియం కలుద్దాం. అది థాలియం +3 బదులు ఏముంటుంది? థాలియం +1, ఇండియం కాదు థాలియం. థాలియం +1 స్టేట్లో స్టేబుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. Tl+3 బదులు +1 రాసుకోవాలి. ఇక టెట్రా పాజిటివ్ క్యాటయాన్స్. టెట్రా పాజిటివ్ క్యాటయాన్స్. టెట్రా పాజిటివ్ అంటే ఏంద్రా? 4 యూనిట్స్ ఆఫ్ చార్జ్ ఉండాలి. సిలికాన్. సో Si+4 ఉంటే దాన్ని ఏమనాలి? సిలికాన్ అనాలి. సిలికాన్ అనడం జరుగుతుంది. Ge+4 జర్మేనియం. ఇవి రెండే గుర్తుపెట్టుకోండి. ఇవి టెట్రా పాజిటివ్ క్యాటయాన్స్. ఇక వీటి తర్వాత వేరియబుల్ వ్యాలెన్సీ క్యాటయాన్స్ రాస్తాం. ఇవన్నీ రాయాలి, నేర్వాలి. ఎవరైతే ఫౌండేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారో, కెమిస్ట్రీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఇవి నేర్వాల్సిందే. ఇందులో నో ఎక్స్క్యూజన్, కంపల్సరీ నేర్వాల్సిందే. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ది వేరియబుల్ క్యాటయాన్స్. సో Cu+1 ఉంటే దాన్ని ఏమని చదవాలంటే Q+ అని చదవాలి. Cu+2 ఉంటే దాన్ని ఏమని చదవాలి? Q+ అని చదవాలి. ఓకేనా? కాపర్. నెక్స్ట్ Pb+2 ఉంటే దాన్ని ప్లంబస్ అని చదవాలి. Pb+2 ప్లంబస్. Pb+4 ఉంటే దాన్ని ప్లంబిక్ అని చదవాలి. ఓకేనా? ప్లంబిక్. Pb+4 ఉంటే ప్లంబిక్. నెక్స్ట్ Fe+2 ఉంటే దాన్ని ఫెర్రస్ అని చదవాలి. Fe+3 ఉంటే ఏమని చదవాలి? ఫెర్రిక్ అని చదవాలి. ఓకేనా? నెక్స్ట్ Sn+2 ఉంటే స్టానస్ అని చదవాలి. Sn+4 ఉంటే స్టానిక్ అని చదవాలి. ఓకేనా? నెక్స్ట్ Fe కంప్లీటెడ్. Hg2+2 ఉంటే దాన్ని మెర్క్యూరస్ అని చదవాలి. లేదా మెర్క్యూరస్ ఫార్ములా Hg2+2. Hg+2 ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మెర్క్యూరిక్. ఏమని చదవాలి? మెర్క్యూరిక్ అని చదవాలి. సో ఇవి మనకు ఏంటివి? దట్ ఈజ్ ఇంకోటి RS ఆరిక్ కూడా రాద్దాం. RS Au+1 ఉంటే దాన్ని RS అనాలి. Au+3 ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆరిక్. ఏమని చదవాలి? ఆరిక్ అని చదవాలి. ఆరిక్ అని చదవాలి అనేది
గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ది మ్యాంగనీస్ది Mn+2 ఉంటే మ్యాంగనీస్ అని చదవాలి. మ్యాంగనీస్. ఓకే. Mn+3 ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మ్యాంగనిక్. మ్యాంగనిక్ అని చదవాలి. ఇట్లా మనకు ఏంటివి ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ది ఆర్సినిక్ కూడా రాసుకోవచ్చు. As+3 ఉంటే ఆర్సినస్ అని చదవాలి. ఆర్సినస్. As+5 కనుక ఉంటే ఆర్సినిక్ అని చదవాలి. ఓకేనా? సో ఇట్లా లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటేనేమో అస్ అని చదవాలి. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటేనేమో ఇక్ అని చదవాలి. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఏమని చదవాలి? ఇక్ అని చదవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా వేరియబుల్ వ్యాలెన్సీని షో చేసే ఎలిమెంట్స్. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేర్వాలి. అన్నింటిని కూడా నేర్వాల్సిందే. ఇప్పుడు నేర్స్తేనే, ఈ స్టేజ్లో నేర్స్తేనే హయ్యర్ +1 +2 లేదంటే 11th 12th క్లాసుల్లో ఈజీ అవుతుంది కెమిస్ట్రీ అనేది. అక్కడ ఐఐటి అండ్ మెడిసిన్ అనేది అక్కడ అసలు యాక్చువల్ టార్గెట్. కానీ మనం ఇక్కడ 6th 7th నుంచే నేర్చుకుంటున్నాము. ఓకేనా? రైట్. కాపీ చేసుకోండి. నెక్స్ట్ లెట్ యు రైట్ వాట్? యానియాన్స్ రాస్తా. సో యానియాన్స్లో ఫస్ట్ వన్ రాస్తున్నాను. H-1 హైడ్రైడ్. OH-1 హైడ్రాక్సైడ్. అందరూ రాసుకోండి. హైడ్రాక్సైడ్. F-1 ఫ్లోరైడ్. F-1 ఏంటి? ఫ్లోరైడ్. నెక్స్ట్ది క్లోరిన్ యానియాన్స్. క్లోరిన్కి సంబంధించిన యానియాన్స్ రాద్దాం. Cl-1 క్లోరైడ్. OCl-1 హైపోక్లోరైట్. ClO2-1 క్లోరైట్. ClO3-1 క్లోరేట్. ClO4-1 పర్క్లోరేట్. ఓకేనా? ఇది క్లోరిన్ యానియాన్స్. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ క్లోరిన్ నెక్స్ట్ బ్రోమిన్ యానియాన్స్. బ్రోమిన్ యానియాన్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. చూడండి, Cl ప్లేస్లో Br వస్తుంది అంతే. సో Br-1, OBr-1, BrO2-1, BrO3-1, BrO4-1. క్లోరిన్ ప్లేస్లో బ్రోమిన్ వస్తుంది అంతే. ఓకేనా? సో ఇదేంటిది? బ్రోమైడ్. OBr-1 ఏంటి? హైపోబ్రోమైట్. BrO2- ఏంటి? బ్రోమైట్. BrO3- ఏంటి? బ్రోమేట్. BrO4- ఏంటి? పర్బ్రోమేట్. నెక్స్ట్ దీని తర్వాత అయోడిన్ యానియాన్స్ కదా. అయోడిన్ యానియాన్స్ కూడా ఎట్లా ఉంటాయి? సేమ్ ఇదే విధంగా ఉంటాయి. అయోడిన్ కూడా Br ప్లేస్లో I వస్తుంది అంతే. I-1, OI-1, IO2-1, IO3-1, IO4-1. సో I-1 అంటే ఏంటిదిరా? బ్రోమైడ్ కదా. ఇది అయోడైడ్. ఇది బ్రోమైట్, హైపోబ్రోమైట్. ఇది హైపో అయోడైట్. ఇది అయోడైట్. ఇది బ్రోమైట్. కాబట్టి ఇదేమవుతుంది? అయోడైట్ అవుతుంది. ఇది అయోడేట్. ఇది బ్రోమైట్ కదా. ఇది అయోడేట్. ఇది BrO4-1 అంటే పర్బ్రోమేట్. IO4-1 అంటే
per iodate, per iodate. ఇక అయోడిన్ తర్వాత ఈ సెవెంత్ అయిపోయినాయి. సెవెంత్ గ్రూప్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సిక్స్త్ గ్రూప్లోకి రండి. ఆక్సిజన్ యానియాన్స్. ఆక్సిజన్ యానియాన్స్ ఏమేమి ఉన్నాయి మనకు? ఒకటి O-2 ఉంటుంది, O2-2 ఉంటుంది, O2-1 ఉంటుంది. ఈ మూడు యానియాన్స్ ఉంటాయి ఆక్సిజన్కి. ఏంటిది? O-2 అంటే ఏంటి? ఆక్సైడ్. O2-2 అంటే ఏంటి? పరాక్సైడ్. O2-1 అంటే ఏంటి? సూపర్ ఆక్సైడ్. O2-1 అంటే ఏంటి? సూపర్ ఆక్సైడ్. ఆక్సిజన్ తర్వాత సల్ఫర్, సల్ఫర్ యానియాన్స్. సల్ఫర్ యానియాన్స్లో ఫస్ట్ S-2. S-2 ఏంటి? సల్ఫైడ్. నెక్స్ట్ SO3-2 సల్ఫైట్, సల్ఫైట్. HSO3-1 ఇది బైసల్ఫైట్, బైసల్ఫైట్. నెక్స్ట్ SO4-2 సల్ఫేట్, HSO4-1 బైసల్ఫేట్. చూడండి, ఇదేమో సల్ఫైట్ బైసల్ఫైట్, సల్ఫేట్ బైసల్ఫేట్. నెక్స్ట్ S2O3-2 థయోసల్ఫేట్. నెక్స్ట్ S4O6-2 టెట్రాథయోనేట్. ఓకే, సరిపోతాయి. సో అవి ఏంటివి? సల్ఫర్. సల్ఫర్ కోసము సల్ఫర్ వరకు సరిపోతుంది. ఇంకా సల్ఫర్ తర్వాత ఆక్సిజన్ అయిపోయింది, సల్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ అంటే సిక్స్త్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ యానియాన్స్కి వస్తాము. ఇవి ఫస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్లో నైట్రోజన్కి సంబంధించి చూసాము. నైట్రోజన్ యానియాన్స్. నైట్రోజన్ యానియాన్స్లో N-3 నైట్రైడ్, NO3-1 ఫస్ట్ NO2-1 రైట్. NO2-1 నైట్రైట్, NO3-1 నైట్రేట్. ఓకేనా? నెక్స్ట్ది ఫాస్ఫరస్ యానియాన్స్. ఫాస్ఫరస్ యానియాన్స్ P-3 ఫాస్ఫైడ్, PO3-3 ఫాస్ఫైట్, PO4-3 ఫాస్ఫేట్. ఇవి ఫాస్ఫరస్ యానియాన్స్. నైట్రోజన్, ఫాస్ఫరస్. తర్వాత కార్బన్ యానియాన్స్ చూడండి. సో కార్బన్ యానియాన్స్. కార్బన్ యానియాన్స్ CO3-2 కార్బోనేట్, HCO3-1 బైకార్బోనేట్. నెక్స్ట్ HCOO-1 ఫార్మేట్, CH3COO-1 ఎసిటేట్, ఎసిటేట్ ఫార్మేట్ ఎసిటేట్. నెక్స్ట్ C2O4-2 ఆక్సలేట్. ఓకేనా? ఇవి రెండింటికి స్టార్ పెట్టుకోండి, ఎందుకు అనేది ఆ ఫార్ములాస్ రాసేటప్పుడు చెప్తాను. సో ఇవి కార్బన్ యానియాన్స్. ఇక కొన్ని ఎక్స్ట్రా యానియాన్స్, ఎక్స్ట్రా ఇంపార్టెంట్ యానియాన్స్ రాద్దాం. సో అవేంటివంటే ఒకటి MnO4-1 పర్మాంగనేట్. నెక్స్ట్ వన్ MnO4-2 మాంగనేట్. నెక్స్ట్ Cr2O7-2 డైక్రోమేట్.
dichromate. CrO4 minus 2 chromate. CrO4 minus 2 chromate. Next, AlO3 minus 3 aluminate. AlO3 minus 1 meta-aluminate. Meta-aluminate. Cn minus 1 cyanide. Nc minus 1 isocyanide. Next, CnO minus 1 cyanate. NCO minus 1 isocyanate. ఓకేనా. సో ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ ది బోరైడ్ బోరేట్ B-3 బోరైడ్ BO3 minus 3 borate. Next, SnO2 minus 2 stannite. SnO3 minus 3 stannate. Next, the stannate తర్వాత oxalate completed. Silicate. SiO3 minus 3 silicate. So these సరిపోతాయి. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద anions. ఇప్పుడు మీరు సుమారుగా ఒక 50 క్యాటయాన్స్ నేర్చుతారు, 50 anions. క్యాటయాన్స్ ఒక 50 వరకు ఉంటాయి నేను రాయించినవి, anions ఒక 50 వరకు ఉన్నాయి. సో ఈ 50 క్యాటయాన్స్ 50 anions కనుక నేర్స్తే మీకు ఎన్ని వస్తాయంటే 5 5 25 2500 కాంపౌండ్స్ వస్తాయి. అంటే 2500 కాంపౌండ్స్ యొక్క నేమ్స్ అండ్ ఫార్ములాస్ రాయగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, 2500 యొక్క ఫార్ములాస్ నేమ్స్ బట్టిఫై చేయడం ఈజీయా, మెమరైజ్ చేయడం ఈజీయా, లేదా 50 క్యాటయాన్స్ 50 anions మెమరైజ్ చేయడం ఈజీయా? ఎస్, యు ఆర్ కరెక్ట్. 50 క్యాటయాన్స్ అండ్ 50 anions మెమరైజ్ చేయడం చాలా చాలా ఈజీ. కాబట్టి 50 క్యాటయాన్స్ అండ్ 50 anions కనుక మీరు నేర్స్తే మీరు 2500 కాంపౌండ్స్ మొత్తం నేర్చినట్టే లెక్క. ఇక కెమిస్ట్రీలో ఏ కాంపౌండ్ ఉండదు, మీరు నేర్వడానికి ఇంకా కొత్త కాంపౌండ్స్ ఏమీ లేని స్టేజ్కి వస్తారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మైండ్ పవర్ బాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మెమరైజ్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఈజీగా ఐఐటీస్లో మెడికల్ కాలేజెస్లో ఈజీగా సీట్లు వచ్చి మీరు డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు. ఓకేనా. సో నౌ let me stop our chemistry foundation class 38 here. Chemistry foundation class 38 క్లాస్ వర్క్ ఏంటి, బోర్డు మీద ఏవైతే చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది సింపుల్గా ఈజీగా మీరు నేర్వడానికి ఈజీగా ఉండే విధంగా ఐ విల్ ప్రిపేర్ వాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నేర్చిన తర్వాత ఏం చేయాలి, హోంవర్క్ చేయాలి. హోంవర్క్ తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 38కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ 38కి సంబంధించింది ఎవరైతే ఈ వర్క్స్ అన్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 38 మెటీరియల్ అంటే దే విల్ సెండ్ యూ, ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ. అది ఇన్స్టిట్యూట్ వాళ్ళ నంబర్, వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది, ఫ్రీగానే పంపిస్తారు. సో ఇవి మనకు అబౌట్ ద వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 38. ఓకే, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.